హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఏపీలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ అకౌంట్లో 18,000 రూపాయలు. అర్హులు ఎవరు, అర్హతలు ఏంటి, అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయంపై ఈరోజు వీడియోలో మీకు వివరంగా చెప్తా అండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అందించనుంది. ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ప్రత్యక్షంగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సో త్వరలో ఆడబిడ్డ నిధి స్కీమ్ మహిళల ఆర్థిక స్వాతంత్రం, కుటుంబ ఆదాయ పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సంగతి తెలిసిందే. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద 18 నుండి 59 ఏళ్ల మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలు అంటే బీపీఎల్, ఏపీఎల్ కుటుంబానికి చెందిన వారు అర్హులు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు 1,500 చొప్పున అంటే సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కోసం అఫీషియల్గా వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పథకం కోసం ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ పథకాన్ని కింద 3,341 కోట్లు అయితే కేటాయించాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారండి. ఇకపోతే ఈ ఆడబిడ్డ పథకం అమలుకు సంబంధించి 2024-25 బడ్జెట్లో 3,341 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో బీసీ మహిళలకు 1,069 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 629 కోట్లు, మైనారిటీలకు 83 కోట్లు, ఎస్సీ మహిళలకు 1,198 కోట్లు, గిరిజన మహిళలకు 330 కోట్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సో అధికారిక వెబ్సైట్ అయిన ap.gov.in ఆడబిడ్డ నిధిని సందర్శించి లాగిన్ అవ్వాలి. అలాగే ఆడబిడ్డ నిధి పథకంపై క్లిక్ చేయాలి. ఆన్లైన్లో ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నంబర్ నోట్ చేసుకోవాలి. సో ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య సమాచారం. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మహిళల ప్రధాన ప్రయోజనం నెలకు 1,500 రూపాయల సహాయం. అభ్యర్థుల వయసు వచ్చేసి 18 నుంచి 59 సంవత్సరాలు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ అనేది త్వరలోనే ప్రారంభిస్తున్నారు. సో ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క లక్ష్యం ఏంటి? ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం, మహిళల ఆర్థిక స్థిరత్వం మరియు స్వావలంబనను పెంచడం, సమాజంలో మహిళలకు ఆర్థికంగా అసమానతలు తగ్గించడం. ఇదండి ఈ ఆడబిడ్డ నిధి యొక్క ముఖ్యమైన లక్ష్యాలు. సో ఇది త్వరలోనే అమలు కానుంది బిడ్డ నిధి. సో దీని గురించి కూడా ఇంకైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీకు తెలియజేస్తాను. సో ఇదండి ఎలిజిబిలిటీ, ఏమేమి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్పాను. త్వరలోనే మీకు పూర్తి సమాచారం అందిస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.